చూడు చిన్నోడా, ముందు మనం వీడి తల నరికేస్తే సరే, తర్వాత ఆలోచించుకోవచ్చు ఏం చేయాలో. అరే పెద్దన్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గొడ్డలి నాకివ్వు. దీనికి బాగా సాన పట్టాలి కదా, ఎందుకంటే ఈయన రాణాగారు కదా, ఈయనకి కష్టం కలగకూడదు. తల ఒకే ఒక్క దెబ్బకి తెగిపోవాలంతే. ఒరేయ్ చిన్నోడా, ఎవరో వస్తున్నట్టుంది. ఒరేయ్ ఎవర్రా అది? వెళ్ళి చూడండి ఎవరొచ్చారో. ఎవరైనా సరే ఈ రోజు మన చేతిలో సస్తారు. ఎంత మంచి అదృష్టం చేసుకుందో ఈ యశోద. బతుకున్నప్పుడెప్పుడు 11,000 ఖరీదు చీరను చూసైనా ఉండదు, కానీ ఇప్పుడు శవానికి కప్పడానికి కూడా ఇంత ఖరీదైన చీర. దేని విశ్వాసం మండిపోను, చచ్చిపోయి కూడా మాకింత నష్టం కలిగించి వెళ్తోంది చూడు. చిన్నరాణి, ఉన్నట్టుండి కొత్త వ్యక్తి ఎవరు? రాణా గారి ప్రాణం కాపాడాల్సిన అవసరమే ఉంది. ఐ డోంట్ నో. అతను ఒక మెరుపులా వచ్చాడు, తుఫానులాగా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈ దిక్కుమాలిన మెరుపులు తుఫాన్లు రాణా గారి కోసమే ఎందుకొస్తాయి? ప్రతిసారి రాణా గారు ప్రాణాలతో ఎలా బయటపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ ఆయన ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాడు. మిస్టర్ విల్కిన్సన్, మీ తెలివి తక్కువ పనికి అదృష్టం అనే పేరు పెట్టదు. తప్పు మీ వల్ల జరిగింది. మీరు చేసిన పొరపాటు వల్ల రాణా గారు ప్రాణాలతో బయటపడ్డారు. మేము ఒక్కసారి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాం, కానీ మీరు 100 సార్లు ప్రయత్నించి 100 సార్లు కూడా ఫెయిల్ అయ్యారు కదా. అంటే దీని అర్థం మీరు మాకంటే కూడా చాలా పెద్ద దద్దమ్మలని. రైట్. మనం కొట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఒకవేళ రాణా గారికి అన్ని మంచి రోజులే ఉన్నప్పుడు మనం కాస్త వెయిట్ చేయక తప్పదు. సరైన అవకాశం కోసం ఎదురు చూడక తప్పదు. ఈలోగా మనం
మనం ఒకటి తెలుసుకోవాలి. రాణా గారిని రక్షించిన ఈ కొత్త శ్రేయోభిలాష్ ఎవరో కనిపెట్టాలి. మీ ఎదురు చూపులకు మేం క్షమాపణ చెప్తున్నాం. నేను మీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను, కానీ ప్రతిసారి తిరిగి వస్తానని ప్రమాణం చేయండి. ఎవరైనా నమ్ముతారా ఇక్కడ నిలబడి ఉన్న ఈ రాణి గాయత్రి తన భర్తను కాపాడడానికి ఆవిడ ప్రాణాలను పణంగా పెట్టిందని? అయినా మీరు ఆ కుర్రాడి బట్టల్లో భలే క్యూట్గా అనిపించారు. కూత్ కూత్ కాదు, క్యూట్. క్యూట్ క్యూట్ ఏంటది? అదేంటంటే అది చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా పను మేము మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వం. అంతే. మనం జీవించేది జంట కానీ మరణించేది జంట కానీ. పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన. ఇదివరకెన్నడు కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన. ఏమైందో ఏమో నిజంగా చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా పను. ఏ గాలి వీస్తున్నా నీవు సెవింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను. ఇది కేవలం ఖడ్గం కాదు, ఆమీర్ కోట్ యొక్క పరాక్రమం, ఆమీర్ కోట్ యొక్క స్వాభిమానం, ఆమీర్ కోట్ యొక్క వారసత్వం. ఈ ఖడ్గంతోనే మీ ముత్తాత గారు ఆమీర్ కోట్కి పునాదులు వేశారు. అందుకే ఈ ఖడ్గంతోనే మీరు వారి బలిదానానికి అభిషేకం చేయాలి.